పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, మహోన్నతుడా, మీ గణనామాన్ని స్తుతిస్తున్నాము. మరొక పునరుద్ధానం మీ పాదాల దగ్గర ఉండే భాగ్యాన్ని, ఈ రీతిగా మిమ్మల్ని కొనియాడగలిగినటువంటి సమయం మాకు ఇచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మేమందరము బలహీనమైనప్పటికీ బలవంతుడైన దేవుడిగా బలపరుస్తూ వస్తూ మమ్మల్ని నాయన మీరు నడిపిస్తున్న విధానం అంతటిని బట్టి మీకు కృతజ్ఞతలు. ఎన్నో ఆపద సమయాలు మా ముందు దాటి వెళ్ళినప్పటికీ వాటిలో మేము చిక్కుకోకుండా శోధనను తప్పించు దేవుడుగా, సమస్య నుండి విడిపించు దేవుడుగా, మా బ్రతుకుల్లో నెమ్మది, సమాధానము, సంతోషాన్ని నీ కృప ద్వారా మాకు అనుగ్రహిస్తూ ఈ దినము కూడా మిమ్మల్ని స్తుతించగలిగినట్లుగా నీ కృపనిచ్చినందుకే మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, మాట్లాడే దేవుడిగా మా అందరితో మీరు మాట్లాడి మీ మాట చేత మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, సరిచేయండి, బాగు చేయండి. మీ రాజ్య వారసత్వంలో నిలిచిన వారమై, అనేకుల్ని నడిపించే వారమై, కుటుంబ సమేతంగా మీ రాజ్యంలో ఎత్తబడే అనుభవాల్లో సిద్ధపాటు కలిగినటువంటి కృపను మా అందరికి దయచేయమని ప్రార్థన చేస్తూ, వాక్యమై ఉన్న దేవుడిగా మాతో మాట్లాడి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ గణనామానికే పొందుకొనమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గడిచిన వారం మనం చదువుకున్నటువంటి వాక్య భాగం మళ్ళీ మనము ఆ వాక్య భాగంలోకి వద్దాము. ఆదికాండము 12వ అధ్యాయము. ఆదికాండము 12వ అధ్యాయము. పదమూడవ అధ్యాయము 12వ వచనం చదువుదాం. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశముల్లో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. తర్వాత 17వ వచనం, నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చెదనని అబ్రాముతో చెప్పెను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరున్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. దేవుడు ఈ మాటలు మన అందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్ చెప్దామా? ఆమేన్. గడిచిన వారం కొంత జ్ఞాపకానికి తీసుకొస్తూ, గడిచిన వారంలో మనం నేర్చుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, ఒక ఆశీర్వాదకరమైన కుటుంబం, అలాగే పతనమైనటువంటి కుటుంబానికి ఉండేటటువంటి వ్యత్యాసం, అంటే డిఫరెన్స్ ఏంటి, రెండింటికి మధ్య ఉన్నటువంటి దూరం ఏంటి? వినండి వినండి వినండి. ఈ ప్రశ్న మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ, ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా మనం ఉండాలి అనేది దేవుని యొక్క ఆలోచన. కానీ అయినప్పటికీ కూడా పతనమవుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి అనేది సత్యం నేర్పిస్తున్నాడు దేవుడు. పతనమవ్వకుండా ఆశీర్వాదకరంగా ఉండడానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనేది మనం గడిచినటువంటి అబ్రహాము దగ్గర నేర్చుకున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఒక ఆశీర్వాదకరమైన కుటుంబం, ఒక పతనమైనటువంటి కుటుంబం. ప్రారంభం మాత్రం ఎక్కడి నుండి ప్రారంభమైంది? ఒకే దగ్గర నుండి. చెల్లి వినాలి, ప్రారంభం ఒక దగ్గర నుండే. అబ్రాహాము బయలుదేరినప్పుడు అబ్రాహాముతో పాటు
బయలుదేరిన వ్యక్తిలో ఎవరున్నారు అంటే లోతు కూడా ఉన్నాడు. ఈయన వేరే ప్రాంతం నుండి వచ్చినవాడు కాదు, ఆయన వేరే ప్రాంతం నుండి వచ్చినవాడు కాదు. ఇద్దరు ఒకే స్థలం నుండి ఒకే ఇంట్లోంచి బయలుదేరినట్టుగా 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రారంభం బాగుంది, కానీ కొనసాగింపులో వచ్చినటువంటి నష్టం ఏమిటి అంటే ఉండాల్సినటువంటి లక్షణాలు ఉండక, ఒక ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబంగా ఉండాల్సినటువంటి లక్షణాలు ఉండక ఈ లోతు ఏం చేశాడంటే పతనమైపోయినటువంటి పరిస్థితులు. లోతు పతనమయ్యాడంటే లోతు కుటుంబం పతనమైంది. ఈరోజు అబ్రాము లోతు దగ్గరికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే అబ్రాముకి లోతుకి ఏ బైబిల్ నేర్పిస్తే, ఏ బైబిల్ వారికి బోధిస్తే, ఏ బైబిల్ వారు చదివితే వారికి సత్యం తెలుస్తుందో చెప్పండి. ఉన్నారా? నా ప్రశ్న అర్థమైంది లేదు. సరే, ఇలాగ అడిగితే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. అబ్రాహాముకి లోతుకి ఎక్కువగా సత్యం తెలుసా, మనకు ఎక్కువగా సత్యం తెలుసా? చెప్పాలి. ఎవరికి ఎక్కువ సత్యం తెలుసు? హెబ్రీ పత్రికలో ఏమని ఉంటుందంటే, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మన్ని ఆవరించి. అంటే ఏంటో తెలుసా? ఎంత గొప్ప సాక్షి సమూహం అంటే అబ్రాహాం గురించి విన్నాం, లోతు గురించి విన్నాం, ఏమండి వారి బిడ్డల గురించి విన్నాం, తర్వాత వారి వంశంలో వచ్చిన వారి గురించి విన్నాం, ఆఖరికి ఆ యొక్క వంశావళిలోంచి వచ్చినటువంటి యేసు ప్రభు వారి గురించి విన్నాం, యేసు ప్రభు వారి తర్వాత వారి శిష్యుల గురించి విన్నాం, ఆఖరికి మనకు ఉనికి ప్రారంభమైనప్పుడు ఆది గురించి తెలుసు. ప్రకటన గ్రంథంలో ఈ భూమి యొక్క, ఈ సృష్టి యొక్క అంతం గురించి తెలుసు. క్రైస్తవుడి యొక్క ముగింపు ఎక్కడ ఉంటుందో తెలుసు. క్రైస్తవేతరులు, దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన వారి యొక్క ముగింపు ఏంటో కూడా మనకు తెలుసు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఎక్కువ తెలుసు? ఎవరెక్కువ నమ్మకంగా ఉండాలి అంటే మనమే ఎక్కువ నమ్మకంగా ఉండాలి. ఈరోజు ఇంత సత్యం తెలిసినటువంటి ఇక్కడ ఉన్నవారు అయినా, చివరి వరకు కూర్చున్నవారైనా, మనందరూ తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే ఆశీర్వాదకరమైన కుటుంబం, పతనమయ్యే కుటుంబానికి ఉన్న వ్యత్యాసం. అనగా ఒక ఆశీర్వాదకరమైన కుటుంబానికి ఉండాల్సినటువంటి లక్షణం గడిచిన వారం 2 విషయాలు జ్ఞాపకం చేశాను. ఒకటి, ఇద్దరు వ్యక్తులు కూడా మనం గమనించినట్టయితే వారి గుడారం ఎక్కడుంది చెప్పండి? గుడారం ఎక్కడుంది? లోతు గుడారం 12వ వచనంలో ఎక్కడుందంట? సొదొమ దగ్గర. సొదొమ దగ్గర అన్న వినండి, సొదొమ అనే మాట గుర్తు రాగానే వెంటనే వచ్చే తలంపు ఏంటంటే అది కాల్చబడింది, అది ఉగ్రత పాలైంది, దేవుడు దాని మీద అగ్ని కురిపించాడు. లోతు తన యొక్క గుడారాన్ని ఎక్కడ వేసుకున్నాడు అంటే, ఏమండి, లోకం దగ్గర, పాపం దగ్గర, అంతిమంగా కాల్చబడినటువంటి సమస్తాన్ని కోల్పోయినటువంటి స్థితి దగ్గర. ఒకరోజు ప్రభు రాబోతున్నాడు. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ఈ మాట, ఈ సువార్త ఎప్పటి నుండో వినబడుతుందిలేండి, ఎప్పుడు ఇదే మాట వింటున్నాము అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులన్నీ ప్రభు రాకడికి సమీపంగా ఉన్నామని చాలా స్పష్టంగా ప్రకటించబడుతున్నాయి, తెలియజేయబడుతుంది. ఎందుకంటే సృష్టి అంట దేవుని గురించి ఏం చేస్తుందంటే ప్రకటిస్తుందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే వినండి, ఇలాంటి దినాల్లో నీవు ఎక్కడ నీ గుడారం వేసుకుంటున్నావు అనేది ప్రాముఖ్యమైంది. అబ్రాం ఎక్కడ గుడారం వేసుకున్నాడంటే బలిపీఠానికి దగ్గరగా. రెండవది, వీరిద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసంలో రెండిట్లో ఉన్నటువంటి ఆ వ్యత్యాసం ఏంటంటే ఈయన బలిపీఠాలు కట్టాడు, లోతు ఎక్కడ కూడా బలిపీఠము కట్టలేదు. దేవుని స్తోత్రం చెప్దామా? అబ్రాం ఏం కట్టాడు? బలిపీఠాలు కట్టాడు. లోతు ఏం కట్టాడు? ఏమీ కట్టలేదు. ఈరోజు పతనమయ్యే కుటుంబం ఎలా ఉంటుందంటే దేవునితో అనుబంధాలు ఉండవు, దేవునితో రిలేషను
ఉండదు. దేవుని బట్టి ఆనందించే అనుభవాలు ఉండవు. కానీ ఆశీర్వాదకరమైన కుటుంబం ఎలా ఉంటుంది అంటే వారంట దేవుని బలిపీఠాలు కడతారంట. అబ్రాహాము ఎన్ని బలిపీఠాలు కట్టాడో అన్నదే ఈరోజు మనం నేర్చుకోబోతున్న వాక్య సత్యం. దేవుని స్తోత్రం చెప్దామా? ఏం చెప్పండి, ఈరోజు మనం చూడబోతున్న అంశం ఏంటంటే దానికి కొనసాగింపు. ఆయన ఎన్ని బలిపీఠాలు కట్టాడు. ఏంటి, ఒక ఆశీర్వాదకరమైన కుటుంబానికి ఉండవలసిన లక్షణం ఏంటంటే వారు బలిపీఠాలు కట్టేవారుగా ఉండాలి. ఒక బలిపీఠం కట్టబడినటువంటి అనుభవాలు మనకు ఉండాలి. అబ్రాహాము కట్టినటువంటి బలిపీఠాలు ఏంటో ఈరోజు వాక్యం ద్వారా చూడడానికి ముందు అసలు బలిపీఠం యొక్క ప్రాముఖ్యత ఏంటో ఎక్కడి నుండి ప్రారంభమైందో చూద్దాం. చూడండి, ఆదికాండం 8వ అధ్యాయం. అసలు బలిపీఠం యొక్క ప్రారంభం మనకు కనబడుతుంది ఇక్కడ. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనాన్ని కనుక మనం చూస్తే, అప్పుడు నోవాహు యెహోవాకు ఏం కట్టాడైనా బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద ఏం చేశాడంట, ఆయన దహన బలి అర్పించెను. సరే నోవాహు ఈ 8వ అధ్యాయానికి వచ్చేసరికి మనందరికీ తెలిసిన విషయం. వినండి, ఈ 8వ అధ్యాయానికి వచ్చేసరికి 6వ అధ్యాయంలో ఏమొచ్చిందో మనకు తెలుసు. ఏమొచ్చింది 6వ అధ్యాయంలో? జలప్రలయం. 8వ అధ్యాయానికి వచ్చేసరికి ఈయన జలప్రలయం నుండి తప్పించబడిన కుటుంబంగా ఈ నోవాహు కట్టినటువంటి ఓడ కొట్టుకొచ్చి అరారాత్ పర్వతం దగ్గర ఆగి, తర్వాత ఆయన దిగిన తర్వాత ఈయన దేవునితో తనకున్నటువంటి అనుబంధాన్ని వ్యక్తం చేయడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, కృతజ్ఞత చెల్లించడానికి ఆయన చేసినటువంటి పనేంటో తెలుసా? బలిపీఠము కట్టాడు. నాకు ఒక ప్రశ్న ఉంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, నీవు నేను గత జీవితంలో నోవాహు దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే వినండి, నోవాహు జీవితంలో ఒక భయంకరమైనటువంటి సన్నివేశం ఏదైనా ఉందంటే జలప్రలయం. జలప్రలయము వచ్చిన తర్వాత అంతా తుడుచుకు పెట్టుకుపోయారు. ఒక తన కుటుంబం మాత్రమే ఉంది ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద. ఒకానొక దినం సేమ్ అదే సిచ్యువేషన్, అది వాటర్ ద్వారా రాకపోవచ్చునేమో కానీ, ఎందుకంటే దేవుడు ఆ క్షణాన మళ్ళీ ఒక వాగ్దానం ఇచ్చాడు. కాకపోతే ఒక దినము మొత్తం లయమైపోతుంది. మరి లయమైపోయే పరిస్థితుల్లో నీవు నీ కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే నీకు నాకు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే బలిపీఠం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ బలిపీఠం దేనికి సూచనగా ఉంది అంటే కృతజ్ఞతకు సూచనగా ఉంది. ఇంకా దేనికి సూచనగా ఉందంటే ఆరాధనకు సూచనగా ఉంది. ఓ అక్క, చెల్లి, అన్న, తమ్ముడా, ఈరోజు ఆరాధనకు వచ్చినటువంటి నీవు ఆదివారం వచ్చింది, ఆరాధనకి తప్పకుండా వెళ్ళాలి. ఎందుకంటే ఇది మనకొక దినచర్య. ఆదివారం వెళ్ళకపోతే మళ్ళీ దేవుడేమనుకుంటాడో, సేవకులు ఏమనుకుంటారో, మనుషులు ఏమనుకుంటారని వచ్చావా? నేను నిన్ను అడుగుతున్నా కానీ సమాధానం హృదయంలో పెట్టుకో. తప్పదనుకొని వచ్చావా? లేకపోతే ఈ ఆరాధన దగ్గరకు వచ్చినటువంటి నీవు ఇక్కడ ఉంటున్నది దేవుడు. ఆ దేవుడు నా జీవితంలో గడిచిన దినాలన్నింటిలో కూడా క్షేమాన్ని ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. విలువైనటువంటి నా బ్రతుకులో ఒకప్పుడు విలువ లేకుండా బ్రతికినట్టు నా జీవితంలో విలువనిచ్చి ఈరోజు నేనంటూ కూడా క్షేమంగా ఉన్నాను, ఆరాధిస్తున్నాను, ఆ దేవుని ఎరిగి ఉన్నాననే ఒక కృతజ్ఞతతో ఇక్కడికి వచ్చావా అనేది ఒక ప్రశ్న. ఉన్నారా ఇక్కడే? ఒక్క మాట కూడా చాలా విలువైందండి. మొన్నటి కాలంలో ఒక సంఘటన జరిగింది. ఏంటో తెలుసా? ఇంగ్లాండ్ దేశంలో ఒక ఆమె టీవీలో ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆ ఇంటర్వ్యూలో తను 220 ఎకరాలు పెట్టి ఒక స్థలం ఉంది, తను పంచుకుంటుంది. 220 ఎకరాలు పెట్టి నేను ఒక స్థలము కొన్నాను,
కొన్న తర్వాత దాంట్లో 31 కోటి అంట. అంటే వాళ్ళ కరెన్సీని తెలుగులో కన్వర్ట్ చేసి చెప్పారు, అంటే మన ఇండియన్ రూపీలో కన్వర్ట్ చేసి చెప్పారు. దాదాపు 31 crores, 31 కోటి మా విలువ చేసేటటువంటి ఒక విలువైనటువంటి బిల్డింగ్ ఉందంట 220 ఎకరాల్లో. ఒకే ఒక మాట అండి, ఆమె ఏమందంటే ఇలాగ ఉంది, దాని కొరకు నేను రీమోడలింగ్ చేయించాను, మళ్ళీ దాన్ని రెనోవేషన్ చేయించాను, అంటే మళ్ళీ దాని లోపల గదులు అవన్నీ కూడా మార్పులు చేర్పులు చేర్పించాను, ఒక చక్కని సుందరమైన బిల్డింగ్గా కట్టుకున్నాను అని ఒకే ఒక మాట ఉందంట. ఆ మాట విన్న మీడియా, ఎందుకంటే మీడియా అది లైవ్ అయిపోయింది, లైవ్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి బిల్డింగ్ అధికారులు వెంటనే ఆ 31 crores విలువ చేసేటటువంటి బిల్డింగ్ని పడగొట్టేశారు. అదేంటి అంటే దానికి రీజన్, ఆమె ఎన్నో కోర్టులకు వెళ్ళిందంట, నోటీసులు వెంటనే నోటీసులు వచ్చాయి, కోర్టులకు వెళ్ళింది. కోర్టులకు వెళ్ళిన ఎంత పోరాడినా ఏం జరగలేదు, అంటే ఆమె తరపున న్యాయం జరగలేదు. ఎందుకంటే రీజన్ ఏంటంటే లండన్లో ఎవరైనా రెనోవేషన్ చేస్తే దానికి ట్యాక్సెస్ పే చేయాలంట. ఆ ట్యాక్సెస్ పే చేయలేదు ఈమె. పే చేయకుండానే ఒక్క నోటి మాట ఆ టీవీలో ఆమె చెప్పిన ఒక మాట పట్టుకొని 31 crores విలువ చేసే బిల్డింగ్ని డిమాలిష్ చేశారు, అంటే పడవేశారు. ఇప్పుడు అర్థమైందో లేదో, ఒక మాట కూడా చాలా విలువైంది. విన్నారా? ఉంటున్నారు ఇక్కడే. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాట చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని మాట శక్తివంతమైంది. ఒక్క మాట, ఒక్క క్షణము, ఒక్క సమయము దేవుడు నీ నుండి దాటి వెళ్ళినా నీ లైఫ్లో ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే యేసుప్రభు వారు వస్తున్నారు ఈ మార్గం గుండా అని తెలిసినప్పుడు భర్తమయి అనేటటువంటి ఒక గుడ్డివాడు ఏం చేశాడంటే ఆ త్రోవ పక్కన కూర్చున్నాడంట. తమిళ్లో ఆ త్రోవ పక్కన కూర్చున్నప్పుడు ప్రభువు వెళ్ళిపోతూ ఉంటే, దావీదు కుమారుడా నన్ను దాటి వెళ్ళొద్దు. ఎందుకు అంటే ఆ స్వరము ఎవరికి వినబడిందో తెలుసా? ప్రభువుకి వినబడింది. అక్కడ గొప్ప జన సమూహం ఉంది. మీరు చూస్తే యేసు ప్రభు వారు వెళ్తున్న ప్రతి సమయంలో కూడా రాయబడే మాట ఏంటి, అక్కడ గొప్ప జన సమూహము, గొప్ప జన సమూహము, గొప్ప జన సమూహము అని రాయబడి ఉంటుంది. కానీ ప్రభువు దాటి వెళ్ళిపోతున్నప్పుడు తన స్వరము ప్రభువుకి వినపడాలని ఈ వ్యక్తికి ఉంది. ప్రభువు కూడా అంతమంది ఉన్నప్పటికీ, అంతమంది వచ్చినప్పటికీ, అంతమంది మీద పడుతున్నప్పటికీ ఒక స్వరం మాత్రం తనను ఆపింది. ఏ మాట అంటే, దావీదు కుమారుడా నన్ను దాటి వెళ్ళదు. ఎందుకంటే అందరూ నజరేయుడా అని పిలుస్తున్నారు, అందరూ అద్భుతాలు చేసేవాడు అని పిలుస్తున్నారు, కానీ దావీదు కుమారుడు అని పిలిచిన పిలుపు, ఏకైక పిలుపు ఎవరికంటే గుడ్డివాడిది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఆ మాటలో ఏంటండి విశిష్టత అంటే, దావీదు కుమారుడు అనే మాట నమ్మింది, అనగా మెస్సయ్యాన్ని నమ్మింది, ప్రభు తన జీవితంలో అద్భుతం చేస్తాడని నమ్మిన ఆ వ్యక్తి యొక్క స్వరం, గుడ్డివాడు, ఈయనకు స్వరం ఉంది కానీ కనులు లేవు, కానీ ప్రభువుని ఆయన చూడగలిగాడు. ఈరోజు కర్మేల్లో చాలామంది ఉండొచ్చు, కానీ నీ స్వరం ప్రభువుకి వినబడుతుందా అన్నది ప్రాముఖ్యం. నీవు ప్రభువును చూడగలుగుతున్నావు అన్నది ప్రాముఖ్యం. అలాగే దేవుడు దాటి వెళ్ళే ఒక్క క్షణము కూడా చాలా విలువైంది. ఆ విలువైన దాన్ని తమలో, ఆ విలువైన దాన్ని, ఈ సమయాన్ని మనం ఏం చేయాలి అంటే చాలా జాగ్రత్తగా వెతకాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఈరోజు ఒక ఆశీర్వాదకరమైన కుటుంబానికి ఉండాల్సిన లక్షణాల్లో ఏంటో తెలుసా? నా అనుభవాలు బలిపీఠం కట్టే వారంగా ఉండాలి. ఆ బలిపీఠం నోవాహు ఎప్పుడు కట్టాడు అంటే, తన జీవితంలో ఆయన కృతజ్ఞతతో దేవుణ్ణి ఆరాధించడానికి కట్టాడు. నీ పక్కన ఉన్నది చెప్పండి, కృతజ్ఞత కలిగిన బలిపీఠం కట్టమని. ఏ బలిపీఠం కట్టాలి? కృతజ్ఞత లేని వారు, బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా?
కూలిపోతారు, కురింగిపోతారు. అందుకే చాలామంది లైఫ్స్లో ఎక్కడ ఆనందాలు లేవు, సంతోషాలు లేవు. అన్నిట్లో ఉండొచ్చు, పాటలు పాడొచ్చు, వాయిద్యాలు వాయించవచ్చు, ఆరాధన చేయొచ్చు, వాక్యాలు చెప్పొచ్చు, అన్నిట్లో కనబడవచ్చు. ఏమండి, వాళ్ళే ముందు కనబడచ్చు, లేకపోతే వాళ్ళే భుజమానించవచ్చు, వాళ్ళే ఘనత వహించవచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? అందుకే ఏ విషయంలో చింతపడొద్దు, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునికి ఏం చెల్లించమన్నాడు ఆయన? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు కృతజ్ఞత? ఒక లేక ఒక పాప పుట్టినా ఒక బాబు పుట్టినా మనం ఏం చేస్తాం? వాళ్ళనే దైవంగా చేసుకుంటాం. ఇంకెక్కడికి రారండి, ఆ పాపతోనే ఆ బాబుతోనే, ఇంకా వాళ్ళతోనే. ఎలా చూస్తారంటే నాకే పుట్టారు అని. నేను కూడా 6 సంవత్సరాలు నాకు పిల్లలు లేరు. మావాడు పెద్దవాడు పుట్టినప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చిన 3 అబ్బాయిలను మాట్లాడి మొట్టమొదటిగా నైతు పుట్టాడు. మీకు తెలుసు, పాత వారికి తెలుసు. మావాడికి అమ్మగారు ఏం పేరు పెట్టారు చెప్పండి? నేరేడు పండు అని పెట్టారు. ఎందుకని? నేరేడు పండు ఎలా ఉంటుంది? వైట్గా ఉంటుంది కదా, నేరేడు పండు అని పేరు పెట్టారు. అయితే అప్పుడు ఎవరైనా పట్టుకుంటుంటే పట్టుకొని ఇచ్చామని కాదు నేను, ఎక్కడ కందిపోతాడని. కందిపోతే కనబడుతుందా చెప్పండి? కందిపోతే ఆ కలర్ ఏమో తెలుస్తుందా? తెలియదు కదా. అస్సలు పట్టుకొని ఇచ్చామనే కాదు. చిన్నప్పుడు కొంతమంది ఫీల్ అయ్యేవారు కూడా, ఏంటి పాస్టర్ గారు ఏంటి అసలు పిల్లలను కూడా పట్టుకొని ఇవ్వట్లేదని. అంటే ఎందుకంటే అది నాకు ఆ దినాల్లో, తెలియని దినాల్లో, ముఖ్యంగా లేక పుట్టాడు, వాగ్దానంతో పుట్టాడన్న ఒక ఇష్టంతో ఏంటి అస్సలు టచ్ చేయనిచ్చేవాడిని కాదు. ఎవరైనా పట్టుకుంటే అమ్మో ఎక్కడన్నా బ్యాక్టీరియా అంటుందేమన్నా తుడిచేసేవాడిని. ఎవరైనా ముద్దు పెట్టుకొని ఇస్తే ఆ బొక్కను తుడిచేసేవాడిని. తెలియని దినాలు. కానీ నేటి దినాల్లో చాలామందికి భక్తి చేయడానికి ఆటంకం ఏంటో తెలుసా? పిల్లలే. దేవుని దగ్గరికి రారు. పనులకు వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా ఇంటికి వచ్చి ఒకసారి పిల్లలు చూసుకొని, మురిపాయలు వేసుకొని, ముద్దులు వేసుకొని, ఏమండి అంతో శ్రద్ధ చూపిస్తారు, కానీ దేవుని దగ్గరికి వచ్చే విషయంలో కనబడరు. కొంతమందికి వారి ఇంటి వారే దైవం, కొంతమంది వారి ఇంటి వారే విగ్రహం, కొంతమందికి వారి ఉద్యోగాలే విగ్రహం, కొంతమందికి వారికి ఉన్నటువంటి ఆస్తి, వారికి ఉన్నటువంటి బలగం, వారికి ఉన్నటువంటి చుట్టాలు, వారికి ఉన్నటువంటి సామర్థ్యం, వారికి ఉన్నటువంటి జ్ఞానమే ఏంటో తెలుసా? విగ్రహం. నేను ఒక మాట అడుగుతాను, వారంటూ నీకున్నారు, అవ్వంటూ నీకు ఇవ్వబడ్డాయి, అవ్వంటూ నీకు అనుగ్రహించబడ్డాయి అంటే ఎవరి కృప చెప్పండి? ఎవరి కృప? దేవుని కృప లేకపోతే ఆ వ్యక్తులను కానీ, ఆ బిడ్డలు కానీ, నీకు ఇవ్వబడింది కానీ క్షేమంగా ఉంటుందా? మరి నువ్వు దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి? దేవుని ఇచ్చిన దాన్ని బట్టి ఎంత ఆనందించాలి? దేవుని ఇచ్చిన దాన్ని బట్టి ఎంత సంతోషంగా దేవుని ఆరాధించాలి? ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడంటే, నీ జీవితంలో, నా జీవితంలో ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే, వాక్యం చెప్తున్న మాట, నువ్వు బలిపీఠం కట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ గమనించినట్లయితే ఇంకొద్దిగా ముందుకెళ్తే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో, నిర్గమాకాండం 20వ అధ్యాయము 25వ వచనాన్ని కనుక మనం చూస్తే, 24 కూడా చదవండి. మంటి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోను నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించు. నీ పక్కన వాళ్ళు తట్టి చెప్పండి, నేను దేవుడు ఆశీర్వదిస్తాడని. దేవుడు మన ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడో తెలుసా? దేవుని వాక్యం చెప్తున్న మాట, ఆయనకు జ్ఞాపకార్థంగా నీవు నేను ఆయనకు బలిపీఠం కట్టి దాని మీద ఏం చెల్లించాలంటే దహన బలులు. చాలామందికి లోకంలో ఉన్నవారికి, అమ్మా
లోకంలో ఉన్న వారికి ఈ సత్యం అర్థం కాక పాత నిబంధనల విషయాలు తీసి ఏమంటారో తెలుసా? చూసారా మీ దేవుడు ఏం చేస్తున్నాడంటే బలులు కోరుకుంటాడు. మన దేవుడు బలులు కోరుకునేవాడు కాదు. ఇది మనం ఎప్పుడు కూడా వాక్యం యొక్క సందర్భం ఎరిగి ఉండాలి. ఇది ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పారు, కానీ ఈ దినాన మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అసలు ఆయన బలులు కోరుకోవడం కాదు, తానే బలిగా ఏమైపోయాడు చెప్పండి? మనందరి కొరకు అర్పించబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన హృదయం కోరుకుంటున్నాడు. ఆయన బలులో కోరుకోవట్లా, హృదయాన్ని కోరుకున్నాడు. కానీ ఆయన కోరుకుంటుంది ఇక్కడ ఏంటంటే, నీ నా జీవితంలో ఆరాధన, కృతజ్ఞత అనే బలిపీఠం నీవు కట్టాలి. దేవుని ఎదుట ఏమంటే దేవుడు చేశాక కదండి కృతజ్ఞత చెల్లించేదంటే, చెప్పమంటారా? దేవుడు చేశాక కృతజ్ఞత చెల్లించమంటలా, దేవుడు చేస్తాడని చేశాడని నమ్మి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు కొన్ని పనులు ఆగిపోతాయి, టెంపరీగా ఆగిపోతాయి. ఎందుకంటే మేము నిలబడపోతే ఆగిపోతాయి, మేము లేకపోతే ఆగిపోతాయి, మేము ఉంటేనే జరుగుతాయి అనే ఒక కాన్సెప్ట్లో కొంతమంది ఏమనుకుంటారంటే, ఒకసారి నా విలువేంటో తెలియాలి, ఆగిపోతా పోలా అంటారు. నేను ఒక మాట చెప్పనా? దేవుని పని ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని బట్టి ఆగదు. దేవుడు మనకిచ్చిన స్థానం మనం ఉపయోగించుకుంటే మనకు గుర్తింపు ఉంటుంది. మనను దేవుడు నిలబెట్టినప్పుడు మనం ఆ స్థానాన్ని ఎప్పుడు కూడా కోల్పోకుండా నిలబడగలిగితే నీకు ఒక గౌరవం వస్తుంది. నువ్వు ఆగిపోతే నేను మర్చిపోతారు. ఎందుకంటే దేవుడికి తాను నిలబెట్టుకునే వారిని ఎలా నిలబెట్టుకోవాలో తెలుసు, తన పనిని ఎలా జరిగించాలో తెలుసు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే, బైబిల్ గ్రంథంలో పరిశీలన చేస్తే మోషే ఎన్ని ఆగచాట్లు పడ్డాడో ఇశ్రాయేల్ ప్రజలతో. అలాంటి మోషే కానానికి వెళ్ళాడా? వెళ్ళలేదు. కానానుకు వెళ్ళలేదు. సరే, కానానికి వెళ్ళలేదు. సరే, సమాధి ఎలా చేయబడిందో చెప్పబడిందా? చెప్పబడలేదు. మరి మోషే గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ మోషేకి కూడా ఒక పనిష్మెంట్ ఇచ్చాడు. ఏంటి ఆ పనిష్మెంట్ అంటే, చెప్పిన మాట విననందున కానానుకు మోషే నాయకత్వంలో వెళ్ళాల్సినటువంటి ప్రజల్ని ఎవరి నాయకత్వంలో తీసుకెళ్ళాడు చెప్పండి? యెహోషువ నాయకత్వంలో తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఎవరికి ఘనత వచ్చింది? మోషేకి ముందు యెహోషువ మన ఎక్కడ కనబడ్డప్పటికీ కూడా మోషే తర్వాత కనబడేవాడు. కానీ ఇప్పుడు ఒక నాయకుడిగా నిలబడి యెహోషువ గ్రంథం, మోషే గ్రంథం అని ఉందా చెప్పండి? మోషే గ్రంథం అని ఉందా? మాట్లాడలేదు. మోషే గ్రంథం అని ఉందా? లేదు. కానీ కాండాలన్నీ రాసింది ఎవరు? మోషేనే. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మపూర్ణుడిగా మోషే యొక్క క్వాలిటీస్ మోషేకి తెలియపరిచి దేవుడే రాపిచ్చాడు కాండాలు. కానీ ఆయన పేరు లేదు అక్కడ, పేరు మీద గ్రంథం లేదు. కానీ యెహోషువకి ఏమిచ్చాడు చెప్పండి? ఏకంగా నాయకుడిగా నిలబెట్టాడు, తన పేరు మీద ఒక గ్రంథాన్ని రాశాడు. ఎలా వచ్చింది గుర్తింపు అంటే, నిలబెట్టిన స్థానాన్ని, దేవుడిచ్చిన స్థానాన్ని ఉపయోగించుకున్నప్పుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని పని ఏదైనప్పటికీ ఒక వ్యక్తితో ఎప్పుడు ఆగదు. ఒక వ్యక్తి అతిశయించడానికి లేదు. పౌలే అంటాడు, నాలో అతిశయించడానికి ఏమీ లేదు. నేను సమస్తం ఎలా చేయగలిగాను అంటే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలిగాను. ఈరోజు దేవుడు మనకి ఏ ప్లాట్ఫారం అయినా, ఏ అవకాశం ఇచ్చినా, అది పాడే స్థలమైనా, ఆరాధించే స్థలమైనా, వాక్యం చెప్పే స్థలమైనా, లేకపోతే ఊడ్చే స్థలమైనా, నిలబడే స్థలమైనా, స్టాండ్ అయినా, ఎక్కడైనప్పటికీ ఏ స్థానాన్ని దేవుడు నీకు ఇస్తే దాన్ని నువ్వు నమ్మకంగా వినియోగించుకుంటే దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. అది దేవుని గొప్పతనం, దేవుని గొప్పతనం. అందుకే ఇక్కడ వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే 25వ వచనంలో, నీవు నాకు రాళ్లతో
బలిపీఠము చేయనప్పుడు ఏ రాళ్ళు వద్దన్నాడైనా? రాయిని వాడు, కానీ ఏ రాయి వద్దు? మలచిన రాయి. ఎందుకంటే అది విగ్రహం. తర్వాత మలచిన రాళ్ళతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది ఏంటంట? అపవిత్రమవును. దానికి ఏ పనిముట్టు వాడొద్దు. ఒక మాటలో చెప్పాలంటే, నా చిన్నప్పుడు వినాలి, నా చిన్నప్పుడు మాకు బంధువులంతా తమిళనాడు ఏరియా నుండి వచ్చేవారు, మెడ్రాస్ ఏరియా నుండి మా నాన్న తరపున వచ్చేటప్పుడు తుమ్మడం అనే ప్రాంతం ఉండేది మాకు, మా ఊరికి దగ్గరలో, మిర్యాలగూడకి దగ్గరలో తుమ్మడం అనే ఊరు. అక్కడ మా ఊరిలో కూడా ఒక పెద్ద శివాలయం ఉంది. దానికి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వచ్చిన వాళ్ళు వాళ్ళ పని ఏంటంటే చెక్కడం అనమాట. నెలలు వాళ్ళు అక్కడే స్టే చేస్తారు, చెక్కుతూ ఉంటారు. మొత్తం చెక్కడమే, మొత్తం ఎక్కడ గుళ్ళన్నీ చెక్కడం అనమాట. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను వెళ్తూ ఉండేవాడిని, చూస్తూ ఉండేవాడిని. చిన్న దగ్గర నుండి పెద్దది వరకు ఇలా వరుసగా చెక్కిన వాటిలో తెలియకుండా నాకంటే బాగా ఆ రోజుల్లో బాగా ఇష్టం, చిన్నది ఒకటి తీసుకొని జేబులో ఒకటి పెట్టుకొని వచ్చేసాను. నేను దొంగతనమే కాదు, కానీ అది వాళ్ళు చెక్కిందే కదన్న ఒక దాంతో తీసుకొని వచ్చేసాను. ఇంట్లో పెట్టుకుంటే ఎవరో అన్నారు, ఇది ఏమిటంటే ఇంట్లో పెట్టుకోకూడదు, ఇదేంటో తెలుసా? అరిష్టం అన్నారు. నేను చెప్పేది ఏంటో తెలుసా? శివలింగం గురించి. చిన్న శివలింగం నుండి పెద్ద వరకు చెక్కితే మా వాళ్ళే కదా చెక్కింది అన్న ఉద్దేశంతో తీసుకొస్తే, ఇది ఇంట్లో ఉండకూడదు, అరిష్టం, తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేయమంటే భయంతో తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాను నేను. అది నాకు బాగా గుర్తు ఈ మాట. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లోకంలో ఏమండి చెక్కబడినటువంటి వాటికి వాళ్ళు ఆరాధిస్తున్నారు. వాళ్ళ నేర్పించినటువంటి, వారు వచ్చినటువంటి విధానం, మనం కూడా అక్కడ నుండి వచ్చామనుకోండి, నేర్పించిన విధానం అవే దేవుళ్ళని. కానీ బైబిల్ చెప్తున్న మాట, నీవు దేన్ని కూడా చెక్కకూడదు. చూడండి, అక్కడ రాయబడింది, ఏమని రాయబడింది? పనిముట్టు తగలనిచ్చిన ఎడల అదేమవుతుందంట? అపవిత్రమగును. మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వము కనపడకున్నట్లు మెట్ల మీదుగా దాన్ని ఎక్కకూడదు. అసలు ఎందుకు ఈ మాటలన్నీ నేర్చుకుంటున్నామంటే, అమ్మా వినండి, ఎందుకు నేర్చుకుంటున్నామంటే, దేవుడు తను కోరుకునేది ఏంటో తెలుసా? క్వాలిటీ కోరుకుంటున్నాడు, క్వాంటిటీ కాదు. అది చెప్పాలనుకుంటున్నాను నేను. మీకు అర్థమైందో లేదో? క్వాలిటీకి క్వాంటిటీకి ఏంటి తేడా? క్వాలిటీ అంటే ఏంటి? క్వాంటిటీ అంటే ఏంటి? క్వాంటిటీ అంటే సంఖ్య, క్వాలిటీ అంటే ఏంటో తెలుసా? నాణ్యత. ఈరోజు చాలామంది ఏం కోరుకుంటున్నాడంటే క్వాంటిటీ కోరుకుంటున్నారు. మాది ఫలానా, మాది ఇన్ని వేల, మాది ఎంతమంది, మేము ఇలాగ ఆరాధిస్తున్నాం ఇన్ని వేల మందితో. దేవునికి కావాల్సింది క్వాంటిటీ కాదు. అది చిన్న సంఘమైనా, చిన్న మందైనా, కొద్ది మందైనా, దేవుడికి కావాల్సింది ఎవరో తెలుసా? క్వాలిటీ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? ఒకరోజు క్వాలిటీ పరిశీలన చేయడానికి ఎవరు వస్తున్నారు? దేవుడు రాబోతున్నాడు. ఇక్కడ రాయబడినటువంటి బలిపీఠం దగ్గర వాటిలో ఒక పనిముట్టు వాడకూడదు, అది చెక్కబడకూడదు, ఆఖరికి మెట్లు ఎక్కకూడదండి. ఎందుకంటే మెట్లు ఎక్కితే వారు దిగంబరత్వం కనబడుతుందేమో, మెట్లు కూడా ఎక్కకూడదు. అంత ఫైన్గా కోరుకుంటున్నాడు దేవుడు. దేవుడికి నీ భక్తి ఎలా ఉండాలో తెలుసా? క్వాలిటీగా ఉండాలి. ఏదో భక్తి చేస్తున్నాం, ఇక్కడ ఉంటారు కొంతమంది, అక్కడ ఉంటారు. ఏమండి, ఇందులో పాలు పొందులు పొందుతారు, అందులో పాలు పొందులు పొందుతారు. ఇక్కడ దేవుడు చెప్పిన వాక్యాను ప్రకారం నడుచుకుంటూ ఉంటారు, నడుచుకోరని నేను చెప్పను, కానీ మళ్ళీ లోక ఆచారాల్లో ఉంటారు, లోక పద్ధతుల్లో ఉంటారు, లోక తలంపుల్లో ఉంటారు, లోకేచ్ఛల్లో కూడా ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఈ లోకం, సమాజం ఏమనుకుంటుందో అని చెప్పేసి అన్ని లోకానుసారంగా చేస్తూ ఉన్నవారు కూడా ఉంటారు. దేవుడు అలాంటి భక్తిని మెచ్చడు. దేవునికి కావాల్సింది ఏంటి అంటే క్వాలిటీ. కాబట్టి ఈరోజు అబ్రహాం దగ్గరకు వచ్చి ఆలోచన చేయడానికి ముందు ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నామంటే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం
25వ వచనాన్ని కనుక చూస్తే అసలు ముందు బలిపీఠం అంటే ఏంటో మనకు అర్థం కావాలి కదా. అందుకే ఈ మాటలు నేర్చుకుంటున్నాం. 17వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదువున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు. దేవుని స్తోత్రం చెప్దామా. ఇక రాయబడిన మాట అర్థమైందా మీకు? అమ్మో ఈయనేంటండి ఇలా చెక్కగల అంటున్నాడు, ఇలా చెక్కకూడదు అంటున్నాడు, ఇలా అంటున్నాడు, అన్నీ ఇలా ఇవ్వాలంటున్నాడు అని అంటుంటే, దేవుడు ఎప్పుడు కూడా ఇందాక అంటున్నాం కదా, బలులు ఇస్తేనే దేవుడా అంటే ఈయన అసలు ఏదైనా కొదువుండి అడిగేవాడు కాదు. కొన్నిసార్లు దేవుడికి ఇది ఇచ్చే విషయంలో మనం అపనమ్మకస్తులుగా ఉంటాం. నేను ఈరోజు ఇక్కడ నిలబడి ఒక మాటను నేను ధైర్యంగా చెప్పగలిగిన మాట ఏంటో తెలుసా? నేను దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడైతే ఒక నమ్మకత్వాన్ని కలిగి నేను నడుస్తున్నానో, అదేంటి నా గురించి గొప్పగా చెప్పుకున్నాను అనుకుంటున్నారా? నా మాట దేవుడు పరిశీలన చేస్తున్నాడు కదా, నా మాట దేవుడు వింటున్నాడు కదా. నేను ప్రకటించి నేను ఒకవేళ అబద్ధికుడిగా ఉంటే దేవుడు నన్ను చూస్తున్నాడు కదా. అందుకే ధైర్యంగా చెప్తున్నాను. నేను ఒక కమిట్మెంట్ ఎప్పుడైతే దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకత్వాన్ని కలిగి నడుస్తున్నానో, దేవుడు ఆ దినం నుండి, ఆ క్షణం నుండి, ఆ సంవత్సరం నుండి నన్ను దీవించడం ప్రారంభించాడు. ఆమేన్. నన్ను దీవించడం ప్రారంభించాడు. ఎప్పటి నుండో తెలుసా? ఒకప్పుడు ఏదైనా సరే సేవకులే కదా, వస్తున్నారు కదా, కానుకలు ఇస్తున్నాం కదా, మేమే కదా ఇచ్చేది, మేమే కదా పిలుస్తున్నాం, మేమే కదా మీటింగ్స్కి వస్తున్నాం, మేమే కదా ఖర్చు పెడుతున్నాం, ఇంకా ప్రత్యేకంగా దేవుని కొరకు దశంభాగం ఎందుకు తీయాలి, దేవుని కొరకు అర్పణలు ఎందుకు తీయాలి, దేవుని కొరకు కానుకలు ఎందుకు తీయాలి అని అనుకునే ఒక కాన్సెప్ట్లో ఉండేవాను ఒకప్పుడు. కానీ ఎప్పుడైతే నా మైండ్ సెట్ను మార్చుకొని కాదు ఏదైనప్పటికీ, బోధించేవాడైనప్పటికీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలని ఒక తీర్మానం తీసుకున్నాను. సంవత్సరం నా కానుకను పెంచా, సంవత్సరం నా దశంభాగాన్ని పెంచా. నేను డబ్బుల కోసం ఈ మాట చెప్పట్లేదు. కానీ ఎప్పుడైతే నేను ఇది ప్రారంభించానో సంవత్సరం కొద్ది దేవుడు ఏం చేస్తున్నాడంటే దీవించడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దేవునికి ఏమైనా కొదువై ఉండి మన దగ్గర అడుగుతున్నాడా? కాదు. నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావో, దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నావో, దేవుని ఎదుట ఎంత నమ్మకంగా ఉన్నావో దానికి కొలమానం ఏంటో తెలుసా? నీ ఇవ్వడమే. అది ధనం అవ్వాలి, అది నీ బలం అవ్వాలి, అది నీ సామర్థ్యం అవ్వాలి, అది నీ జ్ఞానం అవ్వాలి. ఏది నీకు ఇచ్చాడో దాని విషయంలో నువ్వేముండాలో తెలుసా? నమ్మకంగా ఉండాలి. ఆఖరికి నీ సమయం కూడా. చాలామంది ధనం ఇస్తారు కానీ సమయం ఇవ్వరు. ధనం ఇచ్చే విషయంలో ఉంటారు. మీరు అడగండి, అయ్యగారు మీకు ఏముంది, ఎప్పుడు ఎంత, అందరితో పాటు నేను కూడా వేస్తా అనేవాళ్ళు ఉంటారు. కానీ అందుబాటులో ఉండరు, సమయం ఇవ్వరు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడికి కొదువై ఉండి అడగట్లేదు. అక్కడ ఆ మాట చదువుదామా? ఏమంటున్నాడు ఆయన మాట? ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక, చెప్పండి, జీవము ఊపిరి సమస్తము. ఈరోజు జీవమైనా ఊపిరైనా సమస్తము కూడా దయచేవాడు ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? గవర్నమెంట్ హాస్పిటల్కి ఈ మధ్య వెళ్ళాను కదా. మనకు భారం రావాలి అంటే, మనకు ప్రార్థన రావాలి అంటే, మనకు బాధ్యతలు తెలియాలంటే ఒకసారి ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. నేను గవర్నమెంట్ హాస్పిటల్ తక్కువ చేసి మాట చెప్పట్లేదు. అక్కడికి వెళ్తే ఎంతమంది పేషెంట్. మేము వెళ్ళిన రోజు కనీసం మేము ఉండగానే నాతో పాటు ఎవరు వచ్చారో గుర్తులేదు కానీ 3 డెడ్ బాడీస్ ఎట్ ఏ టైం అక్కడే ఉన్నాయి. 3 డెడ్ బాడీస్ ఉన్నాయి. అసలు వారి కన్నీరు, వారి దుఃఖం, వారి బాధ, కొంతమంది అనాథలుగా ఉన్నవారు, దిక్కులేని వారు ఉన్నారు, ఎవరు పట్టించుకునే వారు ఉన్నారు. వాళ్ళందరితో పోలిస్తే దేవుడు మనకి ఎంత క్షేమస్థితినిచ్చాడో. కానీ మనకు కృతజ్ఞత ఉందా? భారం ఉందా? ఏమండి? దేవుడికి ఏదో కొదువు ఉంది కాదు,
సమయం గురించి ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే, దేవుడు మనకు జీవాన్ని ఇస్తున్నాడు, ఊపిరిని ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, సమస్తాన్ని కూడా ఏం చేస్తున్నాడంట, దయచేవాడు. ఆయనకి ఏదైనా కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడి, నేనిచ్చి గొప్ప చేస్తాను అనడానికి ఏమీ లేదు. దేవుడిచ్చిందే మనం దేవుని కొరకు వినియోగిస్తున్నాం తప్పించి నీకుగా నువ్వు సంపాదించి చేసింది ఏది లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంత గొప్ప దేవుడిని మనము ఆరాధిస్తున్నాం. ప్రియ అక్క చెల్లి, ఈరోజు బలిపీఠం నీకు ఏం కావాలి చెప్పండి? అర్థం కావాలి. నువ్వు ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా దీవించబడాలంటే నీ ఇంటిలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో ఏముండాలి అంటే బలిపీఠం ఉండాలి. అబ్రాహాము దీవించబడడానికి ప్రధాన కారణం ఏంటంటే బలిపీఠాలు కట్టాడు. లోతు పతనం అవ్వడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? ఆయన లైఫ్లో ఎక్కడ బలిపీఠాలు కట్టలేదు. మరి ఎక్కడ ఉందాం అనుకుంటున్నావు నువ్వు? ఈ రోజుకు కూడా నీ వెనక సేవకుడు పడి, లేదా నీ తల్లిదండ్రులు పడి బలవంతంగానే మందిరానికి నడిపిస్తున్నారా? నువ్వు ఆసక్తితో వచ్చావా? ఈ రోజుకు కూడా దేవుని సన్నిధికి అక్కడ ప్రభువు ఉంటాడు, నా మాట వింటాడు, నాకు సహాయం చేస్తాడు, నా పక్షంగా ఉంటాడు, అసలు నన్ను రక్షించుకుంటాడని వచ్చావా? కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఊపిరి ఆయన ఇచ్చినటువంటి వరం, సమస్తాన్ని దయచేవాడు ఆయనే. నీకు ఒక మాట చెప్పనా, నీ కెరియర్ బిల్డప్ చేసేవాడు కూడా ఎవరో తెలుసా? ఆయనే. అందుకే 65వ కీర్తనలో ఓ చక్కని మాట ఉంది చూడండి. 65వ కీర్తన 4వ వచనాన్ని కనుక మనం చదువు. నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదాము. మందిరంలో ఏముంది చెప్పండి? నీ పక్కన వాళ్ళని తట్టి చెప్పండి, ఏముంది మందిరంలో? మందిరంలో ఏముంది? ఏ మేలు ఉంది? మందిరంలో నీవు కోరుకుంటున్న మేలు దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన మేలుతో తృప్తిపరుస్తాడంట. అక్కడ ఒక మాట ఉంది. ఏంటో మాట తెలుసా? తమ్ముళ్ళారా, అన్నలారా వినండి. ఏంటా మాట అంటే, ఆయన చేర్చుకోవాలి మందిరంలో. అందరూ చేర్చబడలేరు. మనం అనుకుంటాం కదా, సువార్త ఎంతోమందికి చెప్పాను, వీళ్ళు బాగా కట్టిన హృదయంలా ఉన్నారు, రారేంటండి చెప్పడం మానేస్తే. ఎన్నిసార్లు అనుకోలేదు, ఈయన మారడండి, ఈమె మారదండి, వీళ్ళు రారండి. చేర్చుకోవడం కూడా దేవుని ఒక వరమే, ఒక ధన్యతే. దేవుడు చేర్చుకునేలాగా మన ప్రార్థన ఉండాలి, మన ప్రయాస ఉండాలి. కానీ అక్కడ రాయబడిన మాట ఏమన్నది? నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయం చేత, నీ మందిరములోని మేలు చేత ఏం పొందుతామంట? తృప్తి. ఈ రోజులో లేనిది అదే. కానీ దేవుని మందిరంలో నీకేం దొరుకుద్దంటే తృప్తి దొరుకుద్ది. నీ పక్కన వాళ్ళ దగ్గర చెప్పండి ఆ మాట. ఏం దొరుకుద్ది? దేవుని మందిరంలో ఏం దొరుకుద్ది? తృప్తి దొరుకుద్ది. ఆ తృప్తి దొరకాలి అంటే, నువ్వు దీవించబడాలి అంటే, నీ లైఫ్లో, నా లైఫ్లో, మన అందరి లైఫ్లో ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటో తెలుసా? బలిపీఠాలు నువ్వు కట్టాలి. రండి, ఆయన కట్టిన సమయానుకూలంగా ఒక బలిపీఠము చూద్దాం దేవుని వాక్యంలోంచి. బలిపీఠం అంటే ఏంటో అర్థమైంది కదా. రండి, 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 12వ అధ్యాయం చదువుదామా? 12వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అబ్రాము షెకెము నందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్ష నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి.
యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చెదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు, అందరు చెప్పాలి ఏం చేశాడు ఆయన, ఏం చేశాడు చెప్పండి, అందరు చెప్పండి ఏం చేశాడు ఆయన, ఒక బలిపీఠము కట్టెను. ఎక్కడ కట్టాడంట, ఎక్కడ కట్టాడంట చూడండి, అక్కడ రాయబడిన 2 మాటలు ఉన్నాయి. అప్పుడు అబ్రాము షెకేమునందలి యొక్క స్థలము దాకా ఏం చేశాడు ఆయన, దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం దగ్గరకు వచ్చి అక్కడ ఏం చేశాడంటే బలిపీఠం కట్టాడు. ఇక్కడ ఆయన కట్టిన మొట్టమొదటి బలిపీఠానికి ఒక పేరు పెట్టుకుంటే ప్రత్యక్షత అనే బలిపీఠం. మీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి అన్నమాట. ఏ బలిపీఠం? లేకపోతే స్తుతి అనే బలిపీఠం. మళ్ళీ చెప్పండి, ఏ బలిపీఠం అది? ఎందుకు వచ్చింది ఆ మాట అంటే, తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఆయన ఏం కట్టాడు, బలిపీఠం. ఆ బలిపీఠానికి ఒక పేరు ఏంటంటే ప్రత్యక్షత బలిపీఠం. నీకు ఒక శుభవార్త చెప్పనా, వినండి. చాలామంది తాము ఒంటరి వారు అనుకుంటారు కదా. నేను నా గత జీవితంలో అలాగే అనుకునేవాడిని. నా పిల్లలతో మాట్లాడిన ప్రతిసారి నేను చెప్పే మాట అదే, నీ స్టేజ్లో, ఈ స్టేజ్లో, ఈ 10th క్లాస్కి వచ్చావు లేదా ఈ 9th క్లాస్కి వచ్చావు, మీరు చదువుతున్నారు. ఈ స్టేజ్లో నేను ఒకప్పుడు ఎవరు అంటే ఒక ఒంటరి వాడిని. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటికీ మనలో చాలామంది అందరూ ఉండి కూడా ఒంటరితనం ఫీల్ అవుతారు. అందరూ ఉండి కూడా వారికున్న పరిస్థితులు బట్టి, వారికున్న కొదువులు బట్టి, వారికున్న సమస్యలను బట్టి ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎవ్వరు లేరు అనుకుంటారు. నీకు చెప్పాలనుకున్నటువంటి శుభవార్త ఏంటో తెలుసా? అందరూ ఉండి నువ్వు ఒంటరిగా ఉన్నా, లేకపోతే ఎవ్వరు లేకుండా నువ్వు ఒంటరిగా ఉన్నా, దేవుడు మాత్రం నిన్నెప్పుడు ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. ఇప్పుడు చెప్పండి, నువ్వెవరో? ఆయన ప్రత్యక్షత కలిగినటువంటి ప్రజలం మనం. దేవుని స్తోత్రం కలుగునుగాక. బైబిల్ గ్రంథమంతా పరిశీలన చేయండి. బైబిల్ గ్రంథం అంతా పరిశీలన చేస్తే ఏ భక్తుడు కూడా ఏ చెరసాల్లో ఉన్నా, అడవుల్లో ఉన్న, ఎడారుల్లో ఉన్న, కృంగిపోయి ఉన్న, సమస్యల్లో ఉన్న ఏ భక్తుణ్ణి దేవుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన మాట వారికి ప్రత్యక్షమైంది. ఆయన వారితో మాట్లాడాడు. నేనున్నాను అన్నాడు. నేనున్నానని బలపరిచాడు. వారిని ధైర్యపరిచాడు. వారు కృంగిపోయి దాక్కుంటున్న సమయంలో కూడా బలాజ్యులుగా చేసి విజయాలతో ముందుకు నడిపించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈ మాట ఒక శుభవార్త నీకు. ఏంటో తెలుసా? బలిపీఠం కట్టే అనుభవాలు నీకుంటే, ప్రత్యక్షత అనే బలిపీఠం నీకుందని ఎరిగి స్తుతించే బలిపీఠం నువ్వు కట్టగలిగినప్పుడు దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదకరమైన కుటుంబంగా దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్. అందుకే ఇక్కడ 2 అనుభవాలు ఉన్నాయి. షెకేం అంటే తెలుసా? షెకేం అంటే అర్థం ఏంటో తెలుసా? భుజం, షోల్డర్. షెకేం అనగా భుజము అని అర్థం. ఒక మాట అడుగుతున్నాను, మనిషికి మొత్తంలో కూడా, అమ్మా, మనిషి శరీరం మొత్తంలో కూడా బలమైన స్థలం ఏది చెప్పండి? చెప్పండి. భుజం. దేని మీద బరువులు మోపుతారు? భుజం మీదే. ఒకప్పుడు కాడి, నేను కాకినాడలో నడుచుకుంటూ వెళ్ళేవాను. అప్పట్లో చిన్నప్పుడు సెలవులకు వెళ్ళినప్పుడు ఆ ఉపలంక అనే ప్రాంతం, ఒక ప్రాంతం ఉండేది. అక్కడ దానియేల్ గారు వాళ్ళు ఫస్ట్ ప్రారంభంలో అక్కడే ఉండేవారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో నీళ్లు ఉండేవి కాదు. చాలామంది ఏం తగిలించుకొని వచ్చేవాళ్ళంటే కాళ్ళు తగిలించుకొని వచ్చేవారు. అటొకటి ఇటొకటి గంగాలో ఏదో ఒకటి ఉండి ఆ మధ్యలో కాడు ఉండేది. ఎక్కడ పెట్టుకునే వాళ్ళు? అది భుజం. భుజం. ఈ వాక్యం నేర్పిస్తున్న సత్యం ఏమిటంటే, దేవుడు నీకేమై ఉన్నాడు తెలుసా? భుజమై ఉన్నాడు, బలమై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వు బలహీనంగా ఉండొచ్చేమో నీ పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, అనారోగ్య పరిస్థితులు బట్టి. నీకు ఒక శుభవార్త, దేవుడు నీకు బలమై ఉన్నాడు. దేవుడు నీకు భుజమునిచ్చేవాడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఆయనను ఆరాధించే వ్యక్తిగా,
ఆయన బలిపీఠం కట్టే వ్యక్తిగా ఉంటే ఆయన భుజము అనే బలము నీకుంది. నమ్ముతున్నావా ఈ మాట? నమ్మితే దేవుని స్తోత్రం చెప్దామా? ఆయన భుజం. చాలామంది ఏమండి దేవుని విడిచి లోక బలాన్ని కోసం వెతుకుతారు, లోక బలగాని కోసం వెతుకుతారు. ఎంత విచారకరమైన విషయం ఏంటో తెలుసా? ప్రభువుని నమ్మి కూడా బంధువర్గం ఏమనుకుంటుందో, మా బలగం ఏమనుకుంటుందో అని ఆచారపూరితమైన పద్ధతులు చేసేవారు ఇప్పటికే ఉన్నారు. క్రైస్తవులే, మళ్ళీ క్రైస్తవులుగా చెప్పబడుతున్న వారే, వారు బంధువులు సంతోషపెట్టడానికి, బలగాల్ని సంతోషపెట్టడానికి ఆచారపూరితమైన వాటి, ఎందుకంటే వాళ్ళు మెప్పించకపోతే వాళ్ళు మా ఇంటికి రారేమో, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళలేమేమో, లేకపోతే ఏమైనా అనుకుంటారేమో, లోక సంబంధమైనటువంటి బలం మీద ఆధారపడతారు. ఈ బలం ఎప్పటిదాకా ఉంటుంది చెప్పండి? ఎవరైనా ఆపద వచ్చిన సమయంలో నేనున్నాను అని చెప్పగలిగిన ఏ మనుషుడు ఉన్నాడు? ఏ బలగం ఉంది? కానీ ఏ సమయంలో అయినా, ఎలాంటి పరిస్థితులైనా నీకు భుజం అందించే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మనం నమ్ముకున్న దేవుడే. ఆమేన్. రెండవది అక్కడ చూస్తే మరొక కనబడుతుంది. షెకెము అనగా ఏం చెప్పండి? భుజము. రెండవది అక్కడ చూస్తే మోరే అనే అనుభవం ఉంది. మోరే చెప్పండి ఏంటది? మోరే దగ్గరున్న అనే మాట చూస్తున్నాము. మోరే అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే, ఇన్స్ట్రక్షన్ తెలుగులో ఏమంటారు? ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి? సూచన, లేతే నేర్పించడం. దేవుడే నీకు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఏ విధంగా నువ్వు ఆశీర్వాదంలోకి వస్తావో, అభివృద్ధిలోకి వస్తావో, అసలు ఒకప్పుడు ఎలా బ్రతకాలో తెలియనటువంటి మనకు అంతా నేర్పించేది ఎవరో తెలుసా? మన దేవుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ పక్కన ఉన్న దాటి చెప్పండి, ఏమని చెప్తారంటే, దేవుడే నీకు అన్నీ నేర్పిస్తాడని చెప్పండి. ఏం నేర్పిస్తాడు చెప్పండి? ఒక మాట అడుగుతున్నాను. అబ్రాహాము 22వ అధ్యాయంలో మనం చూడనక్కర్లేదు, కానీ అసలు ఆయన ఒక మాట అడిగాడు, నీ ప్రియ కుమారుని నాకు బలిగా అర్పించమన్నాడు. వెళ్ళేటప్పుడు ఆయన చెప్పిన మాటను ప్రకారం తీసుకొని వెళ్తున్నప్పుడు ఎలా తీసుకెళ్ళాలి, ఏం పట్టుకెళ్ళాలి, ఎలా బలి ఇవ్వాలి, తర్వాత ఏం జరుగుద్ది ఇవన్నీ ఆలోచించాడా? అక్కడికి వెళ్ళాక అంటాడు ఒక మాట, చక్కని మాట అంటాడు. చివరిలో దేవునికి ఒక పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడంటే, యెహోవా ఈరే, అంతా ఆయనే చూసుకుంటాడు. ఈరోజు చాలాసార్లు రేపటి గురించినటువంటి ఆందోళనతో బ్రతుకుతున్నావేమో. రేపు ఎలా బ్రతకాలో తెలియదు, ఈ క్షణం దాటితే ఎలా ఉండాలో తెలియదు, అసలు నా జీవితం ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటని ఏ విషయంలోనూ అయితే అగమ్య గోచరంగా ఉందో నీ జీవితం నాకు తెలీదు. కానీ ఒక్క మాట నువ్వు నమ్ము, దేవుడే నీకు నేర్పిస్తాడు, దేవుడే అంతా చూసుకుంటాడు, దేవుడే ముందుకు నిన్ను నడిపిస్తాడు. ఇది ఎవరి మాటో తెలుసా? దేవుని మాట. ఆమేన్. ఎందుకంటే ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. కానీ నీకుండాల్సిన అనుభవం ఏంటో తెలుసా? బలిపీఠం కట్టాలి. స్తుతి అనే బలిపీఠం కట్టాలి. నువ్వు ఆయన ప్రత్యక్షత అనే బలిపీఠం కట్టాలి. అబ్రాహాము మర్చిపోలేదు, ఎక్కడికక్కడికి బలిపీఠాలు కట్టుకుంటూ వెళ్ళాడు. అందుకే అబ్రాహాము అని ఉంది అక్కడ. తర్వాత ఏమయ్యాడో తెలుసా? అబ్రహాము అయ్యాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్కడే కానీ అనేక మందికి తండ్రిగా మారాడు. ఎప్పుడు అంటే బలిపీఠ అనుభవం ఉన్నప్పుడు. ఈరోజు నిల్లుగా రావచ్చు. నా లైఫ్ ఒకప్పుడు శూన్యం నుండి ప్రారంభించబడింది, ఏమి తెలియని స్థితి నుండి ప్రారంభించబడింది. ఎక్కడికి వెళ్తే అక్కడ నన్ను అందరూ ఈడెందుకు పనికిరాడు అనేవారు. ఆ పనికిరాడు అనే మాట దగ్గర నుండి ప్రారంభమైంది. నా పిల్లలకు కూడా అదే చెప్తాను నేను. దేవుడు ఎవరిని పనికిరాని వాడిగా పుట్టించడు. దేవుడు ప్రతి ఒక్కరి విషయంలో ఆయనకు ఒక పర్పస్ ఉంది, ప్రతి వ్యక్తి విషయంలో ఆయనకు ఒక పర్పస్ ఉంది. ప్రత్యేకంగా ఈరోజు ఈ మాట వింటున్న నీ విషయంలో ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి పర్పస్ ఉంది. కానీ ఆ పర్పస్ ఎప్పుడు నెరవేర్చుద్దో తెలుసా? ఎప్పుడు నెరవేర్చబడుతుందో తెలుసా?
ఆ ఉద్దేశాన్ని, ఆ పర్పస్ను నువ్వు ఎరిగి ప్రభు కొరకు నిలబడగలిగినప్పుడు, నమ్మకంగా ఉండగలిగినప్పుడు, ఆయనకు బలిపీఠం కట్టగలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన ఉద్దేశాలని నీ జీవితంలో నెరవేర్చడం ప్రారంభిస్తాడు. ఆమేన్. అలా వచ్చిన వాడినే నేను. ఒకప్పుడు శూన్యం, కానీ నా శూన్యానంతటిని తీసివేశాడు, నన్ను నింపాడు, నిలబెట్టాడు. ఈరోజు మీ జీవితంలో అయినా అంతే. నువ్వు ప్రభు కొరకు నిలబడగలిగితే, నమ్మకంగా ఉండగలిగితే, బలిపీఠం కట్టగలిగితే, స్తుతించగలిగితే, దేవుడు నీ జీవితంలో కూడా అదే విధమైనటువంటి కార్యాన్ని చేయగలడు ఆయన. ఆమేన్. అందుకే అక్కడ మనం గమనిస్తే ఏ అనుభవాలు చెప్పండి? ఆయనే ఇస్తాడు భుజం, ఆయనే ఇస్తాడు నీకు బలం, ఆయనే ఉంటాడు నీకు తోడు, ఆయనే ఇస్తాడు నీకు ఇన్స్ట్రక్షన్ నేర్పించి ఎలా వెళ్ళాలో నిన్ను తీసుకెళ్ళేవాడు ఎవరో తెలుసా? ఆయనే. మరి ఈరోజు ఏ బలిపీఠం కడదాం, ఏ కుటుంబంగా ఉందాం అని ఒక ఆలోచనతో ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఆశీర్వదించబడిన కుటుంబంగా మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నాయన రక్షణకర్త అయిన మా ప్రభు, ఇమ్మానుయేలుగా మాకు తోడై ఉన్నవాడా, ఎడవని ఎడబాయన మా తండ్రి, కృతజ్ఞతా స్తోత్రములు నాయన. ఒక అద్భుతమైన సందేశాన్ని నీ పిల్లలమైన మా అందరితో మీరు మాట్లాడారు. మా బలము నీవే, మా ధనము నీవే, మా ఊపిరి, మా జీవం నీవై ఉన్నావు తండ్రి. మా బంధువులు, మిత్రులు, స్నేహితులు, బిడ్డలు, సంతానం, భూఫలం, గర్భఫలం సమస్తాన్ని ఇచ్చిన దేవుడు నీ ఒక్కడివే అయ్యా. నీవు కోరుకునేది ఒకటే, మా అంతరంగంలో నిన్ను స్తుతించాలని, కృతజ్ఞలమై ఉండాలని. అవును నాయన, మేము పిల్లల్ని పెంచి పెద్దవారిని చేసి వారు మమ్మల్ని ప్రేమించాలని, మా మాట వినాలని, మేమంటే ప్రేమగా ఉండాలని, మాకంటూ ఒక గౌరవాన్ని ఇవ్వాలని, మేము ఉన్నామని పెద్దవారు లోబడాలని, మా పిల్లలు ఉండాలని ప్రతి తల్లిదండ్రులు ఇక్కడ కూడువున మేమందరం ఒకటే కోరుకుంటాం నాయన. మమ్మల్ని పుష్టించిన సృష్టికర్త నువ్వు కోరుకునేది కూడా అదే. నిన్ను గౌరవించేవారంగా, నీ మాటను తీసుకునేవారంగా, నీ ఆలోచన ప్రకారంగా నడిచేవారంగా, నీకు లోబడే వారంగా నాయన. మా ఆలోచనలు మా పిల్లలకి ఇస్తాం, ఫెయిల్ అయిపోతాయి. కానీ ఆలోచనలు నీ పిల్లలమైన మాలో అది అఖండ విజయానికి నడిపిస్తుంది. నువ్వు ఆలోచన చేయుటలో శక్తివంతుడు, నువ్వు బలమివ్వటంలో మహాబలము కలిగిన దేవుడు. కనుక నాయన ఈరోజు మా తండ్రి, మా ప్రభు, మా రక్షక నాయన, నీ మాట వినేవారంగా మమ్మల్ని ఏర్పడచ్చు. కృతజ్ఞలమై కృతజ్ఞతా హృదయముతో అయ్యా నీకు బలిపీఠం అనగా స్తుతి అయ్యా అయ్యా చెల్లించేవారంగా నాయన అయ్యా ప్రాణాత్మదేహాలు మీకు సమర్పణ కలిగి మేము ఏ మార్గం గుండా నడవాలో నాయన నా తండ్రి నడవగలిగిన వారంగా నీ కృప దయచి. ఎక్కడ పడిపోయాము, ఎక్కడ ఆగిపోయాము, ఏ స్థితిలో ఉన్నాము ఎరిగిన వారమై లేచి యెహోషువ లేచాడు నాయన, లేచాడు. భక్తులు ఎందరో లేచారు. పిరికివాడే యెహోషువ, బలహీనుడైన యెహోషువ నాయన లేచాడు. అబ్రహాము లేచాడయ్యా నాయన. నాయన మూఢభక్తి, మూఢనమ్మకం లేచాడు. లేచిన ఆ స్థలంలో ఉండి లేచి నడిచిన అబ్రహాం జీవితంలో, నీ మాట విని లోబడిన జీవితంలో అబ్రహాముగా మార్చబడ్డాడు తండ్రి. నీ ఉదయకాలం ఉన్న అద్భుతమైన సందేశం, ఆశీర్వాదకు రహస్యం, దీవెన రహస్యం, అభివృద్ధి రహస్యం, ఆరోగ్య రహస్యం, ఊపిరి జీవం రహస్యం, అది సీక్రెట్ ఏంటో తెలియపరచావు నాయన. ఆ తాళాలు మాకు అప్పగించావు తండ్రి.
నాయన దిగంబరత్వమును కాక పవిత్రతతో పరిశుద్ధతతో వస్త్రములు అలంకరించుకునే వారమై నీ ఎదుట నాయన సిగ్గుపడేవారంగా కాక, అయ్యా దిగంబరత్వం సిగ్గుకు నాయన 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 అది కారణమై ఉంది. మాలో సిగ్గు తెచ్చేది, అవమానం తెచ్చేది, యాలనకి అప్పగించబడేది, ఎగతాళికి అప్పగించబడేది నా మనస్సాక్షి ఏదైతే ఉందో దాన్ని నాయన నేను ఎరిగిన ఆయన దానిని బలిపీఠం దగ్గర ఖండించినట్లుగా, ఇరగగొట్టినట్లుగా, నలగగొట్టినట్లుగా, నలిపివేసినట్లుగా, దాన్ని కాల్చివేసినట్లుగా నేను బలిపీఠం కట్టే కృపని మా అందరికీ దయచేయి. అదే నాయన ఇరిగి నలిగిన ఆ హృదయమే, ఆ బలియే నీకు ఇష్టమైందయ్యా, ఇష్టమైందయ్యా. అవును తండ్రి, ఆ బలిపీఠం మేమందరం కట్టువారుగా సహాయం చేయండి. దిగంబరత్వం మాట విననిది, లోబడనిది, అసభ్య కార్యాలతో నిండి ఉన్నది, పాపంతో నిండి ఉన్నది, చెడ్డ కార్యాలతో నిండి ఉన్నది, దుర్భాషతో నిండి ఉన్నది, దురాలోచనలతో నిండి ఉన్నది, గర్వం లేక అహంకారం, డాంభం, వేషధారణ, భక్తిహీనత, నువ్వు ఆరవలేంది, అయిష్టమైంది, అంగీకారం కాంది ఏదైతే ఉందో అయ్యా సిగ్గు తెచ్చేవన్నీ, నా మనస్సాక్షిని ఆరోపణ చేసేది, వాత వేసేది, వాటన్నిటిని ఖండించే బలిపీఠము అబ్రహాము కట్టాడయ్యా. ఆ బలిపీఠం, ఆ దహన బలి కాల్చివేసేప్పుడు నాయనా అది పవిత్రంగా నువ్వు స్వీకరించావు తండ్రి. అప్పుడే ఆశీర్వాదం, అప్పుడే అభివృద్ధి, అప్పుడే నెమ్మది, అప్పుడే ఆనందం, అప్పుడే నిత్య జీవం, నిత్య కృప. ఆ కృపలో కర్మేల్ ఫేత్ మినిస్ట్రీలో ఉన్న ప్రతి వారము అట్టి బలిపీఠములు కట్టువారంగా దేవా, దహన బలి నీకు ఇష్టమైంది కాదు, ఇరిగి నలిగిన హృదయమే అదే నీకు ఇష్టమైన బలి అని ఎరిగి ఇక మరల ఎన్నడూ కూడా నీకు విరోధమైంది మాలో మీరు చూడకుండా ఉన్నట్లుగా మేము బలిపీఠం కట్టువారుగా నీ కృప దయచేయండి నాయన. అటువారు ఆశీర్వాదం, అభివృద్ధి, దీవెన, సంతోషం, ఆనందం, సమాధానం తరాలెంబడి తరాలు చూచువారుగా ఉంటారు నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో భక్తులు 3-4 తరాలు చూశారు, మేము కూడా చూస్తాం నాయన, మేము కూడా చూస్తాం నాయన. అట్టి అర్పణ, అట్టి బలి, అట్టి కృతజ్ఞత కలిగిన మా జీవితాల్లో చూడగలుగుతాం, ఉండగలుగుతాం, చేయగలుగుతాం, చెప్పగలుగుతాం, భావితరానికి మార్గమై ఉండగలుగుతాం నాయన. ఆ కృప మా అందరికీ దయచేసి నీవు దీవించబడిగా, ఆశీర్వదించబడిన నీతో నాయన నడిచే అనుభవాలు కలిగిన కుటుంబాలుగా మమ్మల్ని అందరిని ఎత్తుపట్టి విదాసులు ఇంకా ఘనంగా, బలంగా, ఎరువుగా వాడుకొని తిన్నగా చక్కగా నిలబెట్టి ఆత్మపూర్లుగా అభిషేకించి జన్మల్లో హెచ్చించి ఘనత పొందమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసు నామమున అడిగి ఏడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.